సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు కనుక ఈ ఆషాఢమాస పూర్ణిమ సందర్భంగా బహుళాష్టమి సందర్భంగా ఎర్రటి గుమ్మడికాయలో కూష్మాండ దీపాన్ని పెట్టడం, అమ్మవారికి బోనం మోయడం, అమ్మవారి దగ్గర శాఖను పోయడం వలన ప్రభుత్వ అధికారులతో విభేదాలు తొలగిపోవడం, నరదృష్టి శత్రు ప్రభావాలు సంసిపోవడం, మీరు ఏదైతే అనుకుంటారో అన్నింటా విజయం సింహరాశి వారి సొంతం అని చెప్పి గమనించగలగాలి. అలాగనే ధనావాకు కుటుంబ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ఏదైనా ఒక పని చేసేటప్పుడు, ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు 1-10 సార్లు ఆలోచించి మాట్లాడడం మీకు ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని సొంతం చేస్తుంది. ఏది పడితే అది నేను మాట్లాడతాను అన్నట్లయితే మీ యొక్క స్థాయిని, మీ యొక్క విలువలను తగ్గించుకోవడమే మీరు ఫైనాన్షియల్గా మీరు ఇబ్బందికి గురి అవుతారు అని చెప్పి గమనించాలి. ప్రేమికుల మధ్య అన్యోన్యత, నమ్మకం చాలా అవసరం.